కాసేపట్లో జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికకు సంబంధించి ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు సీఎం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు మొత్తం 99 రోజుల స్పెషల్ ప్లాన్ ని రూపొందించబోతున్నారు. లక్ష్య సాధన దిశగా పనులు, అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయానికి సంబంధించి కలెక్టర్స్ కి కొన్ని సూచనలు కూడా చేయబోతున్నారు సీఎం రేవంత్. మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, ఈ రోజు సమావేశాలు ఎలా సాగబోతున్నాయి? అలాగే 99 డేస్ ప్లాన్ అంటున్నారు, ఏంటది? రైట్, 99 డేస్ పాటు ఉండాల్సిన ప్రణాళిక పైన ఈరోజు ప్రధానంగా చర్చించబోతున్నారు. దీంట్లో ఒక వారం పాటుగా స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. సో దానికి సంబంధించి అంశాలతో పాటుగా మిగతా 12 అంశాలతో మున్సిపాలిటీలు, వాటి అభివృద్ధి, దాంతోపాటుగా భూసేకరణ, అటవీ అనుమతులపై ఉన్న పెండింగ్ డిస్కషన్స్, దాంతోపాటుగా 1000 కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణం, ఇట్లాంటి పనులను 99 డేస్లో ఎట్లాంటి వర్క్స్ చేయొచ్చు, గవర్నమెంట్ ఏ రకంగా ఒక ప్రోగ్రెస్ని తీసుకురావచ్చు అనే ప్రణాళికతో ఈరోజు ఈ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుని ఈరోజు కలెక్టర్స్తో, సిఎస్తో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా సమావేశం ఆల్రెడీ స్టార్ట్ అయింది. 9:30కి షార్ప్గా సమావేశం స్టార్ట్ అయింది. ఫస్ట్ హాఫ్ అంతా సిఎస్ రామకృష్ణరావు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. ఇప్పుడు సమావేశం ప్రారంభమైనప్పటి నుంచి జనగణనకు సంబంధించిన అంశాలను చర్చిస్తున్నారు. జనగణనపై కలెక్టర్లకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. ఏ రకంగా సెన్సస్ చేయాలి, సెన్సస్ ఏ రకంగా ఉండబోతుందనే అంశాలను పూర్తిగా ప్లానింగ్ డిపార్ట్మెంట్తో పాటుగా సిఎస్ రామకృష్ణరావు దీనిపైన వివరిస్తున్నారు. దాని తర్వాత ఆఫ్టర్ లంచ్, పోస్ట్ లంచ్ సీఎం జాయిన్ అవుతారు మీటింగ్లో. సో దాని తర్వాత ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్కి సంబంధించిన అంశాలపైన చర్చ జరుగుతుంది. ప్రతి అంశాన్ని కూడా ప్రాధాన్యతగా తీసుకోవాలి. ఈ వారానికి ఒక వారంలో ఒక యూనిట్గా ఒక క్లస్టర్గా పని పెట్టుకొని ఒక్కో రోజు ఒక్కో పని పెట్టుకోవాలి. ఆ మొత్తం స్టేట్ వైడ్ అంతా కూడా ఆ రోజు అదే పని ఉంటుంది. ఒకరోజు గ్రీనరీకి సంబంధించో లేకపోతే చెట్ల పెంపకానికి సంబంధించో కార్యక్రమం ఉంటే స్టేట్ అంతా కూడా అదే కార్యక్రమం ఉంటుంది. సో అట్లా వారం రోజుల పాటు ఒక్కో రోజు ఒక్కో పని ఉంటుంది. ఇలా 99 డేస్ పాటు ఈ సమావేశం జరగబోతుంది, ఈ కార్యక్రమం జరగబోతుంది. జూన్ 12 వరకు ఈ సమావేశం జరగనుంది. సో దీంట్లో ఈ ప్రోగ్రెస్ని తీసుకొని దీంట్లో ఒక ప్రోగ్రెస్ ఇంతకు ముందు తర్వాత, మీటింగ్కు ముందు తర్వాత 99 డేస్ యాక్షన్ ప్లాన్ మొదలైనప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు ఎలాంటి ప్రోగ్రెస్ ఉందనేది ప్రతి స్టేజ్లో కూడా మానిటరింగ్ జరగనుంది. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.